హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఉగాది స్పెషల్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కొంచెం డిఫరెంట్గా ఈ పొళ్ళు వేసి మీరు ప్రిపేర్ చేసుకోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ పులిహోర కోసము మనం 100 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 5-6 తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా బెల్లం వేసుకోండి, రుచి బాగుంటుంది. తర్వాత ఇక్కడ మెంతులు వేయించి పొడి చేసుకొని తీసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేయించి పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగువ కంపల్సరీ వాడాలండి, పులిహోరలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. ఆవాలు వేయించకుండానే పొడి చేసుకొని తీసుకోండి. తర్వాత చింతపండును నీట్గా కడిగేసుకున్న తర్వాత గింజలు నార ఏం లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకొని ఈ చింతపండును ఒక 3 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ను బాగా పొడిగా వండుకోవాలి. పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు వేసుకొని వండుకుంటే బాగా పొడిగా వస్తుంది. ఇదంతా ప్లేట్లోకి వేసుకోండి. రైస్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత మంచి నూనె వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా మంచి నూనె వేసుకోండి. తర్వాత ఇందులోకి మెంతి పొడి వేసేసుకోవాలి. మెంతి పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆవాల పొడి వేసేసుకోవాలి. తర్వాత వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి, ఆ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. తర్వాత నువ్వుల పొడి వేసేసుకోవాలి. ఈ పొళ్ళన్నీ ఒకసారి ఇలా వేసి మీరు పులిహోర ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాంటి పులిహోరనే ప్రిపేర్ చేసుకుంటారో అంత బాగుంటుంది. మనం పొళ్ళంతా రైస్కి బాగా పట్టించుకోవాలి. ఇలా ఇప్పుడు మనము చింతపండుని చూద్దాము. చింతపండు చూసారు కదా, ఇలా బాగా ఉడకాలి. ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత గుజ్జు తీసుకొని పెట్టేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా పల్లీలు వేసుకొని బాగా దోరగా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర వేసేసుకోండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు వేసేసుకోవాలి. ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపులో పప్పులు బాగా వేగాలండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 5-6 మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. పోపు బాగా వేగాలి, పచ్చిమిర్చి కూడా వేగాలి. వేగినాకనే ఇందులోకి కరివేపాకు వేసుకోండి, కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత పసుపు వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టేసుకున్నాం కదా, చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టేసుకోండి. అన్నం కలుపుకొని చూడండి, పులుపు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం ఈ టైంలో వేసుకుంటేనే రైస్కి బాగా పడుతుంది ఫ్లేవర్ అనేది. అందుకే ఇప్పుడే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ చింతపండుని బాగా దగ్గరికి కావాలి. ఈ గుజ్జంతా కూడా బాగా ఇలా చూస్తున్నారు కదా, బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పటి వరకు కూడా ఫ్లేమ్ను మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని బాగా చింతపండును ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ చింతపండును రైస్లోకి వేసేసుకోవాలి. ఈ పోపు అంతా రైస్లోకి వేసేసుకున్న తర్వాత రైస్కి అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలిపేసుకున్న తర్వాత చేయితోటి బాగా కలుపుకోవాలి. ఇలా మీరు చింతపండుది ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నారంటేనంటే గుజ్జు అనేది మనకు 1-2 నెలలైనా కూడా నిల్వ ఉంటుందండి. అప్పటిదప్పుడు మనం అన్నం వండుకొని కూడా కలుపుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పొళ్ళన్నీ కలిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పల్లీలు ముందు వేయించి పెట్టేసుకున్నాం కదా, ఆ పల్లీలు ఇప్పుడు వేసేసుకోవాలి. ముందు మనం చింతపండు గుజ్జులో పల్లీలు వేసుకొని ఉడికించామంటే పల్లీలు అనేది మెత్తబడిపోతాయి. తినేటప్పుడు అంత క్రంచిగా ఉండవు కాబట్టి మీరు లాస్ట్గా యాడ్ చేసుకోండి పల్లీలు. తినేటప్పుడు బాగా క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, రైస్ అంతా ఇలా కలిపేసుకోండి. అంతే అండి. ఇలా ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ పొళ్ళన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి.
మొత్తం పులిహోరనే తినేస్తారు మీరు, అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. మరి ఈ రెసిపీ మీకు నచ్చితేనంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్.